సో ఫ్రెండ్స్, మనం ఈ లాంచ్ వెహికల్ టెక్నాలజీలో మనం లాస్ట్ అయితే కనుక రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ అనేది మనం చూసాం అనమాట. దీని తర్వాత మనకి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. దాన్ని సింపుల్గా ఎన్జిఎల్వి అవునమ్మా, ఎన్జిఎల్వి అంటారు. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అన్నమాట. సో ఎన్జిఎల్వి అనేది ఏంటంటే ఇది హెవీ లిఫ్ట్, బాగా ఎక్కువ బరువులు లిఫ్ట్ చేయడానికి నెంబర్ వన్. హెవీ లిఫ్ట్ ఒకటి నెంబర్ వన్. అలాగే పార్షియల్లీ రీయూజబుల్ లాంచెస్ అన్నమాట. పాక్షికంగా పునర్వినియోగ ఉప ఉపగ్రహ వాహక వ్యవస్థ అన్నమాట. అది రీయూజబుల్ లాంచ్ సిస్టము ఇస్రో. ఎందుకంటే మనకి హెవీ లోడ్స్కి మనకి ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పి దీనికోసం దీన్ని డెవలప్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అన్నమాట. అలాగే పిఎస్ఎల్వి తర్వాత ఎన్జిఎల్వి మనకి భవిష్యత్ వర్క్ హార్స్ అవబోతుంది. అది రెండో పాయింట్. ఎన్జిఎల్వి భవిష్యత్తు, ఇది కూడా ఎగ్జామ్లో రావచ్చు. ఫ్యూచర్ వర్క్ హార్స్ ఆఫ్ ఇండియన్ లాంచింగ్ వెహికల్స్ ఏంటి అంటే కనుక ఎన్జిఎల్వి. సో ఇది ఏమంటారు దాన్ని, అన్నిటికీ స్పేస్ స్టేషన్స్ కానీ డీప్ స్పేస్ మెషిన్స్, మనం ఇప్పుడు శుక్రయాన్, గగనయాన్, మంగళయాన్, యాన్లు అన్నీ ఉన్నాయి కదా, ఆదిత్య, ఇవన్నిటికీ కూడా పనికొస్తుంది. సో దీనికి అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ కాబట్టి ఒక మంచి పేరు పెట్టి అఫీషియల్లీ నేమ్డ్ యాజ్ సూర్య. ఎన్జిఎల్వి ఫోకస్ అనేది ఏంటి, మెయిన్ కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది ఒకటి, అలాగే రీయూజబిలిటీ కొంతవరకు ఉంది, ఇంకోటి హెవీ లోడ్స్ తీసుకెళ్తుంది. హెవీ లోడ్స్ని తీసుకెళ్ళడానికి ఎన్జిఎల్విని పెట్టుకున్నారు. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అంటే కనుక మనకి ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో కాంపిటీషన్, కాస్ట్ తక్కువ, అలాగే రీయూజబుల్ లాంచ్ సిస్టమ్స్ గ్లోబల్ లెవెల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి, అదొకటి. అలాగే మనకి హెవీ పేలోడ్స్ని, ఇప్పుడున్న టెక్నాలజీతో హెవీ పేలోడ్స్ని కొంతవరకే లిమిటేషన్ ఉంది కాబట్టి హెవీ పేలోడ్స్ని తీసుకెళ్ళడం అనేది సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. అలాగే మనకి గగనయానం, మనకి భవిష్యత్ ప్రణాళికల్లో గగనయానం ఒకటి, ఇంకోటి భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది రెండు అంబిషియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే చంద్రమండలం మీదకి, తర్వాత ఏమంటారు ఇతర గ్రహాల మీదకి కూడా రకరకాల మిషన్స్ మనం ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఇన్ని రకాల భవిష్యత్ ప్రయోగాల అవసరాలు తీర్చే ఒక వర్క్ హార్స్గా మనం ఎన్జిఎల్విని డెవలప్ చేసుకుంటున్నాం. డెవలపింగ్ ఎన్జిఎల్వి అనేది అనమాట. సో కీ ఫీచర్స్ ఏంటంటే కనుక ఇది మనకి లోయత్ ఆర్బిట్లో ఇది ఎన్జిఎల్వి 30 టన్నుల వరకు ప్రవేశపెట్టగలదు. లోయత్ ఆర్బిట్లో 30 టన్నుల వరకు, 30 టన్స్ వరకు ప్రవేశపెట్టగలదు. అలాగే డీప్ స్పేస్ మెషిన్స్, ఇప్పుడు మనం వాడుతున్న LVM-3 కంటే బరువైన ఉపగ్రహాలు ఏవైనా సరే డీప్ స్పేస్ మెషిన్లోకి ఇది తీసుకెళ్ళగలదు ఒకటి. అలాగే ఇక్కడ ఏంటంటే పార్షియల్లీ రీయూజబుల్ అనేది ఉండడం వలన ఫ్యూయల్ మనకి దాన్ని ఖర్చు తగ్గిపోద్ది కదా. కంప్లీట్లీ రీయూజబుల్ కాదు కానీ పార్షియల్లీ రీయూజబుల్, అది గుర్తుంచుకోండి ఎగ్జామ్లో. పార్షియల్లీ రీయూజబుల్, అందువల్ల ఫ్యూయల్ తాలూకా ఇది కాస్ట్ కట్ అవుతుంది ఒకటి. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఫ్యామిలీ ఆఫ్ లాంచర్స్ ఇందులో ఉన్నాయి. అంటే లోయత్ లోయత్ ఆర్బిట్లో, చిన్నవి లోయత్ ఆర్బిట్లో పెట్టగలుగుతుంది, మీడియం ఏమో జీటీఓలో, అలాగే డీప్ స్పేస్ దాన్ని డీప్ స్పేస్ అనే దూరం వెళ్ళడానికి, ఇలా అన్ని రకాల దీంట్ని ఆల్రౌండర్, లైక్ అవర్ పిఎస్ఎల్వి లాగా దిస్ ఈజ్ అన్ ఆల్రౌండర్. అది కూడా దీనివలన ఇంపార్టెన్స్ అన్నమాట. అలాగే మెయిన్ ఏంటంటే ఆ క్రయోజెనిక్, ఇది ఎల్ఓఎక్స్ అంటారట. ఎల్ఓఎక్స్ అని మీథేన్ యూజ్ చేసుకుని ఆ క్రయోజెనిక్ టెక్నాలజీ వాడడం వలన ఇది వన్ ఆఫ్ ది క్వాలిటేటివ్ ఫ్యూయల్స్ అంటది ఎల్ఓఎక్స్. మీథేన్ హయ్యర్ థ్రస్ట్, బెటర్ దాన్ని పైకి తీసుకెళ్లే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందువలన మెయిన్ ఈ గగనయానికి ఎన్జిఎల్వి బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పి మనం దీన్ని డెవలప్ చేసుకుంటున్నాము. ఎన్జిఎల్వి డెవలప్ చేసుకుంటున్నాము. సో ఎన్జిఎల్వి టెక్నాలజీ అంటే ఏంటి, ఎందుకు, దానికి కీ ఫీచర్స్ అనేది చెప్పాము.
సో ఎన్జిఎల్వి అనేది ఇంకా ఫ్యూచర్ హెవీ లిఫ్ట్ పార్షియల్లీ రీయూజబుల్ లాంచ్ సిస్టమ్. రీయూజబుల్ 3 స్టేజ్ అనమాట. క్రయోజెనిక్ అనుకున్నాము. ఇందాక 30 టన్స్ లో ఎర్త్ ఆర్బిట్ అన్నాం కదా, 10 టన్స్ జియో స్టేషనరీ. 30 టన్స్ లో ఎర్త్, 10 టన్నులు జియో స్టేషనరీ. అదొక పాయింట్. సో ఇక్కడ ఒక పాయింట్ కూడా ఏమన్నదాన్ని, దీనిని రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేసింది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ దీనికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది అనమాట. దీనివల్ల ఏంటంటే మెయిన్ ఎందుకు అప్రూవ్ ఇచ్చిందంటే, అక్కడ భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది మనకి ప్రధానంగా దాన్ని డెవలప్ చేసుకుంటున్నాం. అలాగే గగనయాన్ ప్రాజెక్ట్స్ మనం చేస్తున్నాం కాబట్టి ఆ రెండింటి కోసం దీన్ని మనకి యూనియన్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. లో ఎర్త్ ఆర్బిట్ 30 టన్స్ అనుకున్నాము, అక్కడైతే 10 టన్స్ అనుకున్నాము. ఓకే. డిఆర్డిఓ, ఇస్రో కలిసి మిషన్ శక్తి అని ఒక దాన్ని డెవలప్ చేస్తారు. మిషన్ శక్తి యాంటీ శాటిలైట్ వెపన్ అనమాట. అక్కడ ఏంటంటే ఇప్పుడు అది ఉందా లేదా, బాలాసోర్లో టెస్ట్ చేశారు. ఇప్పుడు ఇంటర్ ప్లానెటరీ అండ్ డీప్ స్పేస్ మిషన్స్కి వచ్చాము. ఇంటర్ ప్లానెటరీ అండ్ డీప్ స్పేస్ మిషన్స్కి మనం వచ్చాము. అదేంటో మనం చూద్దాం. ఇంటర్ ప్లానెటరీ అండ్ డీప్ స్పేస్ మిషన్స్ 1 by 1 చూసుకుని వెళ్దాం. ఫస్ట్ లోనార్కి మనం పంపించాము. చంద్రయాన్ 1, 2, 3 పంపించాము. అలాగే మార్స్కి అయితే మంగళయాన్ పంపించాము. శుక్రయాన్ అనేది మనం ఇంకా ప్రాసెస్లో ఉంది. అలాగే సన్కి అయితే ఆదిత్య L1 పంపించాము. అలాగే స్పేస్ ఆస్ట్రోఫిజిక్స్ స్పేస్ సంబంధించిన మిషన్స్ అయితే ఆస్ట్రోసాట్ అనేది పంపించాము అని చెప్పుకున్నాం. అలాగే గగన్యాన్ అండ్ భారతీయ అంతరిక్ష స్టేషన్. ఇవన్నీ ఇప్పుడు మనం చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట ఇక్కడ మనకి ఈ ఏరియా నుంచి ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అందులో నెంబర్ 1 చంద్రయాన్. అదే చంద్రయాన్ 1 everybody's knowledge, India's first lunar mission and first mission beyond Earth orbit launched by ISRO in 2008. 2008 ఎర్త్ ఆర్బిట్ దాటి ప్రయోగించిన ఇండియాస్ ఫస్ట్ మిషన్ ఇది 2008లో ప్రారంభించారు. సో ఇది ఏమంటదాన్ని, ఇది ఎటువంటి మిషను అంటే కనుక, ఇది సౌత్ పోల్ మీద అక్కడ షాకల్టన్ క్రాటర్ అంటే అక్కడ మెటీరియల్స్ ఏవైనా సరే అక్కడ పడిపోయి అక్కడ క్రాటర్స్ ఏర్పడతాయి కదా. ఆ సౌత్ పోల్ అక్కడ చంద్రుని దగ్గర చంద్రుడి మీద సౌత్ పోల్లో షాకల్టన్ క్రాటర్ అనమాట. అక్కడ యాక్చువల్గా ఏమన్నదాన్ని టు టెస్ట్ అక్కడ లాంచ్ చేయడానికి అనమాట. టు టెస్ట్ టెక్నాలజీస్ ఫర్ ఫ్యూచర్ సాఫ్ట్ ల్యాండింగ్ మెషిన్స్. సాఫ్ట్ ల్యాండింగ్ అనేది చేయడానికి దీన్ని ప్రయోగించడం జరిగింది. సో దీనికి ఒక ఏమంటదాన్ని ఇంపాక్ట్ ప్రోబ్, దాని పేరు మూన్ ఇంపాక్ట్ ప్రోబ్, మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇది ఎంత కక్షలో ప్రవేశపెడతారు, కక్ష అనమాట, హైట్. దీన్ని 100 కిలోమీటర్స్ పోలార్ లోనార్ ఆర్బిట్ అనే కక్షలో ప్రవేశపెడతాడు. పోలార్ అంటే ఆ పోల్స్ మీద, చంద్రుడి దగ్గర ఆ పోల్స్ ఉంటాయి కదా, అక్కడ నార్త్ పోల్, ఈ సౌత్ పోల్, ఇవి పోల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆ పోల్స్ మీద తిరిగిన ఆర్బిట్లో 100 కిలోమీటర్స్ హైట్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెంబర్ 1. దీనికి లాంచ్ వెహికల్ని పిఎస్ఎల్వి ఎక్సెల్ అనే దాన్ని ఉపయోగించారు. లాంచ్ వెహికల్ ఇది ఇంపార్టెంట్. పిఎస్ఎల్వి దీనికి అన్నిటికీ ఈ లాంచ్ వెహికల్స్ అంతా ఒక చిన్న మైండ్ మ్యాప్ వేసుకోండి. ప్రతిదానికి లాంచ్ వెహికల్స్ ఏంటి, పేలోడ్స్ ఏంటి, ఏ లాంచ్ వెహికల్తో లాంచ్ చేయడం జరిగింది, అలా ఒక్కసారి మైండ్ మ్యాప్ వేసుకుంటే ఈ ఏరియా మీద బిట్లు ఎక్కువ రావచ్చు. 100% సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ సంబంధించి ఈ ఎక్స్ప్లోరేషన్, ఇంటర్ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ మీద బిట్లు ఎక్కువ సో పిఎస్ఎల్వి ఎక్సెల్ అది గుర్తుంచుకోండి. దీన్ని 2 సంవత్సరాలు మనకి ఏమంటదాన్ని దీన్ని పనిచేయడానికి డిజైన్ చేశారు, కానీ అది 10 మంత్స్ మాత్రమే పనిచేయడం జరిగింది. కమ్యూనికేషన్ లాస్ అయ్యే వరకు 10 నెలల వరకు ఇది పనిచేసింది. సోలార్ యారే అనేది ఇది సౌరశక్తి ద్వారా ఇది ముందుకి అది పనిచేస్తుందట. అలాగే లిథియం అయాన్ బ్యాటరీలు కూడా దీంట్లో వాడడం జరిగింది. ఓకే, దీన్ని కీ ఫీచర్స్ మనం చూసాము. ఓకే, 1380 కిలోగ్రామ్స్ ఇది టోటల్ శాటిలైట్. క్యూబ్ షేప్లో 1380 కిలోగ్రామ్స్ అంటే అది కూడా గుర్తుంచుకోండి. 11 పేలోడ్స్ ఉన్నాయట మొత్తం. ఆ పేర్లు అవి మనకు అనవసరం. 11 పేలోడ్స్ ఉన్నాయి. 1380 కిలోగ్రామ్స్ చంద్రయాన్ 1 అనమాట.
సో ఏంటి మేజర్ ఫైండింగ్స్? సీల్ మాలిక్యూల్స్, హైడ్రాక్సిల్ అణువులు, అక్కడ మాలిక్యూల్స్, పరమాణువులు అంటే ఆటమ్స్ కాబట్టి హైడ్రాక్సిల్ మాలిక్యూల్స్ లూనార్ సర్ఫేస్లో ఉన్నాయి అనే మూన్ మినరాలజీ మ్యాపర్ ద్వారా మనకు తెలిసింది. అదొకటి. ఇది కాకుండా ఇక్కడ ఐస్, మంచు డిపాజిట్స్, సర్ఫేస్ వాటర్, చంద్రుడి మీద ఆ మంచు తాలూకా ఇవి డిపాజిట్స్ ఉంటాయి కదా, అవి నిల్వలు, అవి కూడా ఇక్కడ లోనార్ పోస్ట్ దగ్గర ఇది గమనించడం జరిగింది. అలాగే కొన్ని రకాల మినరల్స్, ఒలివిన్, OLIVINE, ఒలివిన్, అలాగే పైరాక్సిన్, PIROXENE, పైరాక్సిన్ 2, అలాగే ప్లాజియో క్లాస్ అని ఈ 3 ఎగ్జామ్లో రావు, మామూలుగా చదువుతున్నాం అంతే. కొన్ని రకాల మినరల్స్. అది కాకుండా మూన్ మీద వాల్కనిక్ యాక్టివిటీ అన్నమాట. వాల్కనిక్ యాక్టివిటీ అనేది మూన్ మీద ఇది ఫైండ్ అవుట్ చేసిందట. దానివల్ల ఏంటంటే మన జియోలాజికల్ ఎవల్యూషన్ ఉంటుంది కదా, అది స్టడీ చేయడానికి ఆ మూన్ మీద వాల్కనిక్ యాక్టివిటీ అనేది అగ్నిపర్వతాలు అనేది అనమాట. సో మనకి కొన్ని ఇంపార్టెంట్ దీని తాలూకా ఏమంటుంది మేజర్ ఫైండింగ్స్ అనమాట, మేజర్ ఫైండింగ్స్ ఆఫ్ ది చంద్రయాన్ అనమాట. సో మొత్తానికి ఇది ఈ మిషన్ ఇప్పుడు ఉందా లేదా, చంద్రయాన్ 1? ద మిషన్ వాజ్ అఫీషియల్లీ డీకమిషన్డ్ ఇన్ ఆగస్ట్ 30th August 2009. 2009లోనే దీన్ని డీకమిషన్ చేశారు. అయితే ఇది నిజంగా 70,000 ఫోటోగ్రాఫ్స్ తీసిందట లోనార్ సర్ఫేస్ మీద. ఈ 70,000 ఫోటోగ్రాఫ్స్ తీసి అక్కడ ఐరన్ మినరల్స్, పైరాక్సిన్ ఇప్పుడే చెప్పాను కదా 3 మినరల్స్, దాని గురించి క్లియర్ కట్ ఎవిడెన్స్ ఇచ్చింది. ఎక్కడ అండ్ అట్ ద సేమ్ టైము ఇక్కడ ఇండియా ఎన్నో మెంబర్ అయింది. ఇది యూపీఎస్సీలో అడిగాడు, ఇందాకే చూశాను బిట్స్లో. ఇండియా ఎన్నో మెంబర్ అయింది. సో ఇది ఎగ్జామ్ని అడిగాడు, అందుకని అడుగుతున్నాను అనమాట. యుఎస్, ఫార్మర్ సోవియట్ యూనియన్, జపాన్ 3rd, అండ్ 4th వన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అన్ని కలిపి ఉన్నది కదా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అండ్ 5th వన్ ఇండియా. ఈ క్లబ్లో అది ఆ లైన్ అనమాట. అది అడిగాడు, ఎగ్జామ్లో అడిగాడు అనమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ యుఎస్, సెకండ్ వన్ ఈజ్ ఫార్మర్ యుఎస్ఎస్ఆర్, థర్డ్ వన్ ఈజ్ జపాన్. యాక్చువల్గా జపాన్ ఏంటంటే లోనార్ సర్ఫేస్కి వెళ్ళగానే అది పడిపోయి పనిచేయలేదు, అది జపాన్ది. అయినా సరే పంపించింది, క్రాషింగే కదా మనకి. అందుకే చంద్రయాన్ 1 ఫెయిల్యూర్ అనం, ఎందుకంటే వెళ్ళిపోయింది కదా, అక్కడ సేఫ్ ల్యాండింగ్ కోసం కాదు, వెళ్ళి గుద్దుకోవడం కదా మన టార్గెట్, అందువలన అనమాట. మనకి ఇండియా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత 5th కంట్రీ అయింది. ఇంకో పాయింట్ ఏంటంటే దిస్ మిషన్ మెనీ నోటబుల్ అవార్డ్స్ వచ్చాయటమ్మా. చంద్రయాన్ 1కి ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయట. అందులో మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ 2009లో అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్, దాన్ని AIAA, దాని తాలూకా విన్నర్ చంద్రయాన్. సో చంద్రయాన్ 1 అనేది వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అనమాట, వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్. Chandrayaan 2. Chandrayaan 2 was India's second lunar mission launched by ISRO to explore దేనికోసం దీన్ని లాంచ్ చేశారు, దక్షిణ ధృవాన్ని అధ్యయనం చేయడానికి. 2019లో దీనిని చంద్రయాన్ 2ని ప్రయోగించడం జరిగింది. సో 2000 ఎప్పుడమ్మా 2000 చంద్రయాన్ 2 2019 సార్. 2019 జూలై 22. యాక్చువల్గా అయితే 2008లో అప్రూవ్ చేసిందట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 2019లో ప్రయోగించడం జరిగిందనమాట. సో ఇందులోని మనకి ఏమంటారు దాన్ని, ఈ ఇస్రో దీనిలో ఒక ఆర్బిటర్ని పెట్టింది, అలాగే ల్యాండర్ విక్రమ్, అలాగే రోవర్ పేరు ప్రజ్ఞాన్ అనమాట. ఈ రెండు అలాగే చెప్తాం మళ్ళీని. వెయిట్ 3877 kgs వరకు దీని తాలూకా వెయిట్ అనమాట, 3877. ఎందుకు దీనిని ప్రయోగించింది ఇండియన్ గవర్నమెంట్, ఎగ్జామ్లో రాబోయే బిట్. ఎగ్జామ్ మెయిన్ రీజన్ ఏంటి? దక్షిణ ధ్రువం, హీలియం. మెయిన్ రీజన్ ఏంటి? ఏమ్మా? ద మెయిన్ రీజన్ ఫర్ ద సెండింగ్ చంద్రయాన్ 2 ఏంటంటే
టు కండక్ట్ ఎ సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ ద మూన్స్ సౌత్ పోలార్ రీజియన్. అక్కడ చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ ల్యాండింగ్ అనే దానికోసమే దీన్ని ప్రయోగించారు. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. అది గుర్తుపెట్టుకోవాలి, సాఫ్ట్ ల్యాండింగ్ అంతే. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దీన్ని, ఆ తర్వాత రకరకాల అది డిటెక్ట్ చేసింది, అది కనుక్కుంది తర్వాత విషయం అన్నమాట. సో సాఫ్ట్ ల్యాండింగ్ అనేది మెయిన్ పాయింట్ అన్నమాట ఇక్కడ. సో ఒకటి సాఫ్ట్ ల్యాండింగ్ అనుకున్నాము. అలాగే సైంటిఫిక్ గోల్స్, లోనార్ టోపోగ్రఫీ, అక్కడ ఉన్న మొత్తం చంద్రుడి మీద ఉన్న టోపోగ్రఫీ అంతా పరిశోధన చేయడం నెంబర్ 1. మినరాలజీ, అక్కడ ఉన్న ఖనిజ వనరుల గురించి పూర్తిగా రీసెర్చ్ చేయడం రెండోది. అలాగే ఏ ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, మూలకాలు, అబండెన్స్, విస్తృతంగా ఏ ఉన్నాయి, అబండెంట్ అంటాం కదా, ఎక్కువగా ఏమున్నాయి మూలకాలు అనేది థర్డ్ 1. సో అలాగే హైడ్రాక్సిల్ అండ్ వాటర్ గురించి ఆల్రెడీ లోన మనకు చంద్రయాన్ 1 చెప్పింది. ఇంకా ఏమన్నా దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా ఏమన్నా ఉందా? సో దీస్ ఆర్ ఆల్ ది సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ అన్నమాట. సో మొత్తానికి ఇక్కడ ఇందులో ఒక ఆర్బిటారు, ఒక ల్యాండరు, ఒక రోవర్ని పంపించారు. 22 జూలై 2019 ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఇక్కడ మనకి ఎన్నో ప్లేస్లో ఉంది ఇండియా? లైన్ యుఎస్, రష్యా, చైనా. యుఎస్, రష్యా, చైనా. సో చంద్రయాన్ 2లో మనకి ఆర్బిటార్ అన్నాను ఇందాక, తర్వాత చెప్తాను అన్న అదేంటో ఇప్పుడు చెప్తున్నాను. ఆర్బిటార్ అంటే ఏంటంటే, ఇక్కడ మూన్ మీద అలాగ చుట్టూ తిరగడానికి 100 కిలోమీటర్స్ చుట్టూ తిరగడానికి ఒక ఆర్బిటారు. ఇది ఎందుకు? ఒక రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ లాగా మూన్ మీద పనిచేయడానికి. రిమోట్ సెన్సింగ్, దూరంగా ఉండి మూన్ని స్టడీ చేయడానికి 100 కిలోమీటర్ల కక్షలో, అది కూడా ఇది సౌత్ పోలార్ ఆర్బిట్లో, మూన్ మీద ఉన్న పోలార్ ఆర్బిట్లో ఆ కక్షలో తిరగడానికి దీన్ని ఆర్బిటార్ ఒకటి ప్రయోగించారు. ఒకటి ఆర్బిటార్ క్లియర్ అయింది. సో రెండోది ల్యాండర్, విక్రమ్ ల్యాండర్ దాని పేరు. ఇన్ ద నేమ్ ఆఫ్ ద లెజెండరీ సైంటిస్ట్ విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్ లెజెండరీ సైంటిస్ట్, ఆయన పేరు పెట్టడం జరిగింది విక్రమ్ ల్యాండర్. ఇది ఇక్కడ మూన్ మీద మెల్లగా దిగడానికి సాఫ్ట్ ల్యాండింగ్, దానికోసం విక్రమ్ ల్యాండర్. సో ఇది విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్. మూడోది రోవర్, దాని పేరు ప్రజ్ఞాన్ రోవర్ అన్నమాట. ఇది ఏంటంటే, రోవర్ అంటే ఒక రోబోటిక్ వెహికల్. అది ఆ ఒక రోబోట్ అన్నమాట. అది తిరుగుతుంది, అప్ డౌన్లు అన్నీ తిరుగుతుంది అన్నమాట. రోబోటిక్ వెహికల్ అన్నమాట. దాని పేరు ప్రజ్ఞాన్ అన్నమాట. సో ఇది ఎందుకంటే ఉపరితలం మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఒకటి అది ఏమంటుంది, దాన్ని ఆర్బిటారు రిమోట్ సెన్సింగ్ చేస్తుంది, విక్రమ్ ల్యాండరు సేఫ్ ల్యాండింగ్, ప్రజ్ఞాన్ రోవరు దిగిన తర్వాత అక్కడ ఎలా ఉంది ఏంటి రీసెర్చ్ చేస్తారు. సో ఈ 3 ప్రధానమైనవి. ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? ఇట్ విల్ లాంచ్ యూజింగ్, ఇందాక లాంచ్ వెహికల్ రావాలి కదా మళ్ళీ ఇక్కడ, LVM3, దాన్నే GSLV MK3. LVM3కి GSLV MK3 కదా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అన్నమాట. సో దాన్ని ఉపయోగించి లాంచ్ చేయడం జరిగింది. సో మనకి ఏమైంది చంద్రయాన్ 2 ఏమైంది? సో చంద్రయాన్ 2 వాజ్ ఎ పార్షియల్ సక్సెస్, నాట్ ఎ ఫెయిల్యూర్. పార్షియల్ సక్సెస్. ఎందుకు? ద ఆర్బిటర్ వాజ్ సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్ ఇన్ టు లూనార్ ఆర్బిట్. ఆర్బిటర్ వెళ్ళింది, ఓకే, అది అది సక్సెస్ అయిపోయింది. ఎక్కడ సక్సెస్ ఏంటి? ఆర్బిటార్ని మనం పెట్టగలిగాం. ఫెయిల్యూర్ ఏంటి? విక్రమ్ ల్యాండర్ డీవియేటెడ్ ఫ్రమ్ ఇట్స్ ప్లాన్డ్ ట్రెజెక్టరీ. ఏదైతే తన తాలూకా ఆ ట్రెజెక్టరీ, ఆ డైరెక్షన్ అనేది అనుకోకుండా అది డీవియేట్ అయింది. కమ్యూనికేషను లాస్ట్ అయిపోయింది. ద వెరీ పర్పస్ అక్కడ సేఫ్ ల్యాండింగ్, స్మూత్ ల్యాండింగ్ అనేది మిస్ అయిపోయింది. హార్డ్ ల్యాండింగ్ అయింది. సో అందువలన ఆ రోవర్ కుడ్ నాట్ బి డిప్లాయిడ్. ఇది హార్డ్ ల్యాండింగ్ అవడం వలన ఆ రోవర్ని మనము అది డిప్లాయ్ చేయలేకపోయాము. అది ఫెయిల్యూర్ అన్నమాట. సో మొత్తానికి 1 ఇయర్ ఆర్బిటర్ అనేది 1 ఇయర్ డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇట్ ఈస్ స్టిల్ ఆపరేషనల్. అన్నమాట. సో మిడ్-20s సబ్జెక్ట్ ఫ్యూయల్ అండ్ 6 సంవత్సరాల వరకు పనిచేసిందట. అది ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అనమాట. సో మేజర్ ఫైండింగ్స్ చంద్రయాన్ 2.
పేలోడ్స్ 13 పేలోడ్స్ మీద క్వశ్చన్ అడగకపోవచ్చు అమ్మా. మనం అది విక్రమ్ ల్యాండర్ అనుకున్నాము. అది ఏమంటే దాన్ని ఇది ఈయన ఇంకా స్పెసిఫిక్గా ఇచ్చారు. ఆయన అంటే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్లో రాదు. యాక్చువల్గా లోనార్ సర్ఫేస్ అది ఆ, 6000 కిలోమీటర్స్ పర్ అవర్ 6000 కిలోమీటర్స్ పర్ అవర్తో అది 35 కిలోమీటర్స్ దగ్గర అక్కడ డిసెంట్ అవ్వాలట, కిందకి దిగాలి. కానీ అక్కడ ఏమైంది, అక్కడ ఒక్కసారిగా స్పీడ్ పెరిగిపోయింది. స్పీడ్ పెరిగిపోయి అది దగ్గరగా వచ్చి స్లో అవ్వాలి కదా, ఆ స్లో అవ్వలేదు, తేడా వచ్చింది. అది హై స్పీడ్తో లోనార్ దీన్ని హిట్ చేసింది అనమాట, హిట్ చేయడం జరిగింది అనమాట. సో మొత్తానికి అనుకున్నట్టు జరగలేదు. లూనార్ ఈ కన్ఫర్మ్డ్ వాటర్ అండ్ హైడ్రాక్సిల్ అన్ని లాటిట్యూడ్స్లో పోలార్ రీజన్స్లోనే కాదు, అన్ని అక్షాంశాలు లాటిట్యూడ్స్లో కూడా నీటి జాడలు ఉన్నాయి అని ఇది కన్ఫర్మ్ చేసింది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అన్ని లాటిట్యూడ్స్లో కూడా వాటర్ తాలూకా ఇవి ఉన్నాయి అని కన్ఫర్మ్ చేసింది ఒకటి. అలాగే వాటర్ ఐస్, మంచు రూపంలో ఐస్ ఉన్నదని కూడా కన్ఫర్మ్ చేసింది. అలాగే మినరల్స్ చూసుకుంటే కనుక ఇక్కడ ఈ క్రోమియం గురించి అది డిటెక్ట్ చేసిందట. ఈ మ్యాగ్మా కూలై క్రోమియం అనేది ఉంది ఇక్కడ అని చెప్పి ఒకటి చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ మూన్స్ అట్మాస్ఫియర్ దాన్ని డీటెయిల్డ్గా ఈ చంద్రయాన్-2 అనేది స్టడీ చేయడం జరిగింది. అనమాట. సో అయితే ఈ చంద్రయాన్ ప్రాబ్లము ఎందుకు ఇలా జరిగింది అనడానికి నాసా హెల్ప్ చేసుకుందట. ఇది ఎగ్జామ్లో రావచ్చు అన్నమాట. చంద్రయాన్-2కి ఏం జరిగింది అనే దాన్ని అధ్యయనం చేయడానికి నాసా తాలూకా లూనార్ రీకన్సయన్స్ ఆర్బిటార్, దాని పేరు LRO, లూనార్ రీకన్సయన్స్ ఆర్బిటార్, నాసా ప్రయోగించిన ఫస్ట్ ఆర్బిటర్ అన్నాడు చంద్రుని చుట్టూ అధ్యయనం చేయడానికి. సో దానికి అప్పచెప్పారు, LRO అనే దానికి అప్పచెప్పి ఏం జరిగిందో చూడు అని చెప్పి అప్పచెప్పడం జరిగింది. ఓకే, సో చంద్రయాన్-3 లాంచ్డ్ బై ఇస్రో ఇన్ 2023. సో ఎందుకు చంద్రయాన్-3 ప్రధానమైన ఉద్దేశం ఏంటి? అసలు మెయిన్ సేఫ్ సాఫ్ట్ ల్యాండింగ్, అంతే, సేఫ్ సాఫ్ట్ ల్యాండింగ్. సో దానికోసం దీన్ని మెయిన్ మనం పెట్టుకున్నాము. ఇది లోనార్ సౌత్ పోల్లో దిగింది, మేకింగ్ ఇండియా ద ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ నియర్ దిస్ లోనార్ సౌత్ పోల్ సక్సెస్ఫుల్లీ. చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద దిగిన మొట్టమొదటి దేశం భారతదేశము. అది ఈ చంద్రయాన్-3 తాలూకా అచీవ్మెంట్ అనమాట. అయితే ముందు దేశాలు ఏంటి అంటే మామూలుగా సాఫ్ట్ ల్యాండింగ్ దక్షిణ ధ్రువం మీద మనమే, కానీ చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ కొన్ని దేశాలు చేసే కదా. మళ్ళీ ఈ మూడే వస్తాయి అన్నమాట, USA, USSR, చైనా. తర్వాత మనం 4th కంట్రీ ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాం అన్నమాట. సో ఇందులో 3 ఉన్నాయంట. ఇందులో ఏంటి ఉన్నాయి, చంద్రయాన్-3లో 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉన్నాయి. నెంబర్ 1 ల్యాండర్ విక్రమ్, ఆల్రెడీ లోనార్ సాఫ్ట్ ల్యాండ్ దాన్ని స్టడీ చేయడానికి ల్యాండర్ మీకు తెలిసిందే. 2 విక్రమ్ తర్వాత 2 రోవర్ ప్రగ్యాన్. సో అక్కడ చంద్రయాన్-2లో ఇంకోటి ఏంటి, మూడోది ప్రొపల్షన్ మాడ్యూల్ అంటారంట. ఇదేంటంటే ఈ ఎర్త్ ఆర్బిట్ నుండి లూనార్ ఆర్బిట్కి జాగ్రత్తగా వెళ్ళడానికి దీనిని ల్యాండర్ మాడ్యూల్ అన్నమాట, ల్యాండ్ చేయడానికి దీన్ని పెట్టారట, ప్రొపల్షన్ మాడ్యూల్. అక్కడ ఆర్బిటార్ మాడ్యూల్ ఉంది, ఇక్కడ ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంది. తీసుకెళ్ళి జాగ్రత్తగా చంద్రుడి తాలూకా కక్షలో ప్రవేశపెట్టడానికి దీన్ని పెట్టడం జరిగిందనమాట. దీనికి ఎందుకు ఆర్బిటార్ లేదు ఈ మిషన్కి, పనిచేస్తుంది కాబట్టి ఆర్బిటార్ని తీసుకెళ్లేదు. ఎగ్జామ్లో అడగచ్చు, చంద్రయాన్-3కి ఆర్బిటార్ ఎందుకు లేదు అంటే చంద్రయాన్-2 తాలూకా ఆర్బిటార్ సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. సో ఇట్ వాజ్ లాంచ్డ్ బై LVM-3M4 ఆర్ GSLV MK-3M4 అనమాట. హెవీ లాంచ్ వెహికల్, అప్పటికి హెవీ లాంచ్ వెహికల్ అన్నమాట. ఇది LVM-3M4 అని పేరు పెట్టారు దీన్ని. దాన్నే GSLV MK-3M4 అనమాట. ఇదంతా ఒక దగ్గర మీరు ఫ్లో చార్ట్లో ఒక దగ్గర అయితే దీన్ని రాసుకోండి.
ఇది మిషన్ లైఫ్ అండ్ ఆపరేషన్ చూస్తే కనుక ఇది 1 లోనార్ డే లేదా 14 ఎర్త్ డేస్ కోసం దీన్ని డిజైన్ చేయడం, చంద్రయాన్-3ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఎందుకు 14 ఎర్త్ డేస్ అనేది పెట్టుకున్నారంటే లోనార్ డే 1 లోనార్ డే అంటే రీజన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ రోవర్ అండ్ ల్యాండర్ ఉంటాయి కదా, అక్కడ ఆ, ఒక్కసారిగా ఆ 14 ఎర్త్ డేస్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ వస్తుంది చంద్రుడికి. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ బాగా మైనస్లోకి వెళ్ళిపోతాయట. అందువల్ల ఇవి సర్వైవ్ అవ్వలేవట. అందుకని మన వాళ్ళు ఏంటంటే లూనార్ డాన్ అంటాం అన్నమాట. అంటే కాస్త టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ ఉన్నప్పుడు మనము పెట్టుకుని ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్ వచ్చే లోపల మన వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవడానికి 14 ఎర్త్ గా దీన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. అర్థమైందా? మేజర్ ఫైండింగ్స్ ఎనీబడి? Pragyan rover's instrument conferred the presence of sulfur near the South Pole. అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మ్యాంగనీస్, రకరకాల, అందులో మెయిన్ సల్ఫరు ఒకటి. అలాగే ఇక్కడ ఏంటంటే సో మనకి భవిష్యత్తులో లోనార్ మీద మనుషులు నివసించడానికి చంద్రుడి మీద ఒక ప్లాన్కి అక్కడ టెంపరేచర్ ప్రొఫైల్, ఆ ఉష్ణోగ్రత వేరియేషన్ ఉంటుంది కదా, అది కూడా కనుక్కోవడం జరిగింది. భవిష్యత్తులో చంద్రమండలం మీద ఏదో సినిమాలో ముందే చాలా మంది ఫ్లాట్లు అమ్మేస్తున్నారు ఇప్పటికే, ఎంతో పెట్టి కొనేసుకోండి అని చెప్పి. ఓనర్షిప్ లేవు కదా ఎవరికి. సో అదొకటి. అలాగే ఇక్కడ సీస్మిక్ యాక్టివిటీ జనరల్గా ముందుదే సీస్మిక్ యాక్టివిటీ. సో ఒక్కసారి చంద్రయాన్-1 చూసుకుంటే 2008, చంద్రయాన్-2 2019, చంద్రయాన్-3 2023. ఇక్కడ చంద్రయాన్-1 అయితే ఆర్బిటారు, ఇంపాక్ట్ ప్రోబ్ రెండు వెళ్ళాయి. చంద్రయాన్-2కి వెళ్ళేసరికి ఆర్బిటారు, ల్యాండరు, రోవరు వెళ్ళాయి. చంద్రయాన్-3కి వెళ్ళేసరికి ల్యాండరు, రోవరు, ప్రొపల్షన్ మాడ్యూల్ ఆల్రెడీ చెప్పాము వెళ్ళాయి. చంద్రయాన్-1 లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి ఎక్సెల్. చంద్రయాన్-2 లాంచ్ వెహికల్ అయితే జిఎస్ఎల్వి ఎంకే3, దాన్ని ఎల్విఎం3. ఇది కూడా జేఎస్ఎల్ ఎంకే3 కానీ ఇంకో పేరు ఏదో యాడ్ చేశాం కదా దానికి. సో ఇది కాకుండా ప్రైమరీ ఆబ్జెక్టివ్ చంద్రయాన్-1 అయితే కనుక లూనార్ మినరల్ అండ్ కెమికల్ మ్యాపింగ్ కోసం, చంద్రయాన్-2 అయితే సాఫ్ట్ ల్యాండింగ్, సర్ఫేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, చంద్రయాన్-3 అయితే ఎక్స్క్లూజివ్లీ సాఫ్ట్ ల్యాండింగ్ అని చెప్పి. సో చంద్రయాన్-1 లోనార్ ఆర్బిట్లో దిగింది. ఇదేమో సౌత్ పోలార్ రీజన్, ఇక్కడ లోనార్ సౌత్ పోల్ దగ్గర ఇక్కడ జరిగింది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో చంద్రయాన్-1 కంప్లీట్ అయిపోయింది. చంద్రయాన్-2 పార్షల్లీ సక్సెస్, ఆర్బిటాల్ తిరుగుతుంది కానీ మిషన్ అదే అయిపోయింది. చంద్రయాన్-3 మిషన్ కంప్లీట్ అయిపోయింది. 14 రోజులు అనుకున్నాం కదా మనం, అది కంప్లీట్ అయిపోయింది. సో టెక్నాలజికల్ మైల్స్టోన్ చూస్తే కనుక చంద్రయాన్-1 అనేది ఫస్ట్ మిషన్ మనది ఎర్త్ కక్ష నుంచి బయటికి పంపించిన మొట్టమొదటి మిషను. చంద్రయాన్-2 మొట్టమొదటి ప్రయత్నం సాఫ్ట్ ల్యాండింగ్. చంద్రయాన్-3 సో మనం సాఫ్ట్ ల్యాండింగ్ అయిపోయింది. ఇది అనమాట, నో ఇష్యూస్. సో చంద్రయాన్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ మనం ఇంకొక దీనికి వెళ్దాము. మంగళయాన్కి వెళ్దాము. మంగళయాన్ అఫీషియల్లీ కాల్డ్ ద మార్స్ ఆర్బిటర్ మిషన్, MOM అంటాం అనమాట. మార్స్ ఆర్బిటర్ మిషన్, ఇండియాస్ ఫస్ట్ మిషన్ టు మార్స్ అండ్ ఫస్ట్ ఇంటర్ప్లానెటరీ మిషన్ లాంచ్డ్ బై ఇస్రో ఇన్ 2013. ఇంటర్ప్లానెటరీ ఫస్ట్ మిషన్ ఎందుకయింది? ఫస్ట్ చంద్రుడు భూమికి ఉపగ్రహం కదా, ఇంటర్ప్లానెటరీ అంటే మరొక గ్రహం మీదకి, గ్రహాంతర అంటాం కదా, గ్రహాంతర ప్రయోగం అనేది మొట్టమొదటిగా మార్స్ మీదే మనం చేసాము. లేదా ఏమంటారు దాన్ని, మార్స్ని ఏమంటారు తెలుగులో? మార్స్ కుజగ్రహమా? అంగారకుడు. బృహస్పతి అయినా అంగారకుడు అంటే? అంగారకుడు కాదే, అంగారకుడు బృహస్పతి అనుకుంటా. ఎప్పుడు చదివాను. ఓకే ఓకే, డోంట్ వరీ. సో మొత్తానికి 2000 అమ్మా, బృహస్పతి అంటే గురుడు వస్తారు. బృహస్పతి అంటే గురుడు వస్తా. ఓకే, మీరు చూసుకోండి తెలుగు పదాలు. ఓకే, ఏమంటే దాన్ని మంగళయాన్ ఫస్ట్ ఇంటర్ప్లానెటరీ మిషన్ లాంచ్డ్ బై ఇస్రో ఇన్ 2013, నెంబర్ 1. సో హిస్టారికల్ అచీవ్మెంట్స్ ఏంటంటే ఇండియా బికేమ్ ద 4th ఎంటిటీ టు రీచ్ మార్స్ ఆర్బిట్ ఫాలోయింగ్ యుఎస్, సోవియట్ యూనియన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఆ మూడు తర్వాత మంది
నాలుగోది వచ్చింది. అలాగే ఫస్ట్ ఏషియన్ అట మార్స్ మీదకి వెళ్ళిన దాంట్లో భారతదేశం మొట్టమొదటిది. అలాగే ఫస్ట్ అటెంప్ట్లో రీచ్ అయిన ఫస్ట్ కంట్రీ కూడా ఇండియాయే. ఫస్ట్ అటెంప్ట్లో రీచ్ అయిన ఫస్ట్ కంట్రీ అంటే మిగతా ఫెయిల్ అయి ఉండొచ్చు అనమాట. ఫస్ట్ అటెంప్ట్లో రీచ్ అయిన ఫస్ట్ కంట్రీ కూడా ఇండియాయే అని పిఎస్ఎల్వి C-25తో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుండి లా లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో దీనికోసం ఏంటంటే ఇక్కడ పిఎస్ఎల్వి ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు మార్స్ తాలూకా కక్షలో ప్రవేశపెట్టలేదు కాబట్టి ఇస్రో మల్టిపుల్ ఎర్త్ బౌండ్ ఏమంటారు దాన్ని ట్రాన్స్ మార్స్ ఇంజెక్షన్ అని చెప్తున్నాడు, TMI అని చెప్పి మల్టిపుల్ ఎర్త్ బౌండ్ ఆర్బిట్రైజింగ్ మేనోవర్స్ అంటే రకరకాల మల్టిపుల్ అక్కడ తీసుకెళ్ళడానికి మల్టిపుల్ ఇవి వాడి మొత్తానికి అక్కడ తీసుకెళ్ళి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. డైరెక్ట్గా పెట్టలేదు కాబట్టి దీన్ని మల్టిపుల్ దీంతో బహుళ వీటితో తీసుకెళ్ళి ప్రయోగించడం జరిగింది. ఒకటి దీన్ని 6 నెలల కోసం డిజైన్ చేయడం జరిగింది. అది నిజంగా అది 2014 రీచ్ అయింది. 2013లో మనం కన్ఫ్యూజ్ అయ్యాం కదా, 13 స్టార్ట్ అయ్యి 14 2022 వరకు పనిచేసింది. 8 సంవత్సరాలు కేవలం 6 నెలలు అనుకుంటే 8 సంవత్సరాల పాటు ఇది పని చేయడం జరిగింది. సో దాని తర్వాత 2022 నుంచి బ్యాటరీ డిప్లీట్ అయిపోయిందట, బ్యాటరీ అయిపోయింది, ఇంకా పని చేయడం జరగలేదు. సో సోలార్ అనేది లిథియం బ్యాటరీ సోలారు జనరల్గా పాయింటే. 5th నవంబర్ 2013 ఓకే. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-25 1350 కిలోగ్రామ్స్ 1350 కేజీలు అది కూడా ఎత్తుంచుకో. ఇదంతా నేను యాక్చువల్గా మన పిఎంఎఫ్లో ఇచ్చారు, మీరు కూడా ఒక చార్ట్ లాగా వేసుకోండి ఒక దగ్గర. ఇందాక లాస్ట్లో కన్సాలిడేట్ చేశాం కదా, చంద్రయాన్ 1, 2, 3 అలా అనమాట. సో ఇది మెయిన్ ఏమన్నా దాన్ని ఎందుకు దీన్ని లాంచ్ చేశారు, మార్స్ తాలూకా ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి అక్కడ ఒకటి. అలాగే మార్ఫాలజీ, ఎక్స్టర్నల్ మార్ఫాలజీ అంటే మనకి ఏమన్నా దాన్ని మన నిర్మాణ శాస్త్రం అంటాం కదా, మార్ఫాలజీ. సో మొత్తం ఎలా ఉంది, స్ట్రక్చర్ అంతా ఎలా ఉంది, మార్ఫాలజీ, అలాగే మినరల్స్, ఇదంతా దీనికోసం అని చెప్పి దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో మనకి 2014లో నిజంగా మంగళయాన్ అచీవ్ అయిన తర్వాత 2015లో భారతదేశం గర్వించదగ్గ విషయం, మనకి ఇస్రోకి ఒక అవార్డు వచ్చింది 2015లో, ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిజార్మెంట్ అండ్ డెవలప్మెంట్. సో అది శాంతి కోసం, నిరాయుధీకరణ కోసం, అభివృద్ధి కోసం ఆ అవార్డు అట. ఇందిరాగాంధీ పేరు మీద అది ఉందట ఆ అవార్డు. ఆ అవార్డు 2015లో ఇస్రోకి ఇచ్చారట. 2015లో ఇస్రోకి ఇచ్చారనమాట. మంగళయాన్ గురించి ఫైండింగ్స్ ఏంటి, అదే సర్ఫేస్ గురించి ముందు సర్ఫేస్ మొత్తం డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే మీథేన్ ప్రెజెన్స్ మన మంగళయాన్ డిటెక్ట్ చేయడం జరిగింది. మీథేన్ అనేది ఉంది అక్కడ డ్యూరింగ్ మిషన్, లార్జ్ స్కేల్ మీథేన్ అనేది ఉంది ఇది అనేది ఇక్కడ మన ఫైండింగ్ రెండోది. అలాగే ఇక్కడ ఏంటంటే అక్కడ అది ఏమన్నా మార్స్ అనేది ఇది మంగళయాన్ కదా. సో అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, అది ఆ కండిషన్స్ కూడా ఇక్కడ మంగళయాన్ అనేది చెప్పడం జరిగింది, ఇది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఓవరాల్గా సర్ఫేస్ టెంపరేచర్ మ్యాపింగ్ మనకు అవసరం లేదు. సో దీని తర్వాత మంగళయాన్ అయిపోయిన తర్వాత మంగళయాన్ మీద క్వశ్చన్ 2016లో యూపీఎస్సీ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. మంగళయాన్ లాంచ్డ్ బై ఇస్రో నెంబర్ 1. ఇట్స్ ఆల్సో కాల్డ్ ద మార్స్ ఆర్బిటర్ మిషన్ MOM నెంబర్ 2. మేడ్ ఇండియా ద సెకండ్ కంట్రీ టు హ్యావ్ ఏ స్పేస్ క్రాఫ్ట్ ఆర్బిట్ ద మార్స్ ఆఫ్టర్ USA. ఇండియాని రెండో దేశం కింద ఇది మనం అచీవ్ చేసాము. 2, 3, 4 మేడ్ ఇండియా ద ఓన్లీ కంట్రీ టు బి సక్సెస్ఫుల్ ఇన్ మేకింగ్ ఇట్ స్పేస్ క్రాఫ్ట్ ఆర్బిట్ ద మార్స్ ఇన్ ఇట్స్ వెరీ ఫస్ట్ అటెంప్ట్. 4 ఇందులో ఏది కరెక్ట్, ఎన్ని కరెక్ట్, అది 1, 2, 4. 2, 3వది కాదు, 3వది 4వదని మనం చెప్పుకున్నాం కదా. ఇది 2016 యూపీఎస్సీ క్వశ్చన్, 2016 యూపీఎస్సీ క్వశ్చన్ అనమాట. సో అంతకంటే ముందు USA పంపించింది, USSR పంపించింది, ఇంకోటి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపించింది.
సో మొట్టమొదటి కంట్రీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో దీని తర్వాత నెక్స్ట్ మిషన్ ఏంటంటే మనకి, సో దీని తర్వాత నెక్స్ట్ మిషన్ మనం చూసుకుంటే శుక్రయాన్. శుక్రుడు అనేది ఇండియాస్ ఫస్ట్ ప్లాన్డ్ మిషన్ టు వీనస్, డెవలప్డ్ బై ఇస్రో. ఎందుకంటే వీనస్ అనేది శుక్రుడు ట్విన్ సిస్టర్ ఆఫ్ ఎర్త్ అంటాం. ట్విన్ సిస్టర్ అన్నాడు, ట్విన్ బ్రదర్ సిస్టర్ అంటున్నాను. సో అందువలన సిమిలర్గా ఉంటాయి కదా అని చెప్పి దాన్ని అట్మాస్ఫియర్, సర్ఫేసు, ఎన్విరాన్మెంట్ స్టడీ చేయడానికి దీన్ని ఇది. సో ఇది ఇందులో ల్యాండర్స్ ఉన్నాయా లేదా, రోవర్స్ కానీ ల్యాండర్స్ కానీ ఉన్నాయా లేవా? ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎన్ ఆర్బిటార్ మిషన్. అంటే ఆ చుట్టూ తిరగడానికే దీన్ని ప్రయోగించడం జరుగుతుంది అనమాట. అక్కడికి వెళ్ళి ల్యాండ్ రోవర్లు అవేమి లేవు, ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్ ఉంటుంది. అక్కడ ఈ రోవర్ ఎలాగైనా మేడమేస్ అయిపోద్ది. ఎక్స్ట్రీమ్లీ హాటెస్ట్ ప్లానెట్ కదా వీనస్, దగ్గరగా తిరుగుతుంది కదా సూర్యుడికి. అందువలన ఇది అది అవి పెట్టుకోలేదు. ఆర్బిటార్ మిషన్ అనేది మనం పెట్టుకున్నాం అనమాట. సో శుక్రయాన్ 1 అనేది ఏమంటే దాన్ని LVM-3 ద్వారా దీన్ని పంపించడం జరుగుతుంది, ఇంకా పంపించలేదు కాబట్టి. సో ఎందుకు వీనస్ని స్టడీ చేయాలి, మనం ఎందుకు ఎంచుకున్నాం అంటే కనుక మెయిన్ ఏంటంటే ఇది ఎర్త్తో సమానమైన సైజు, సమానమైన మాసు, డెన్సిటీ, అండ్ అట్ ద సేమ్ టైము ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్టింగ్ అనేది గ్రీన్ హౌస్ అదే అలా ఎక్కువ ఉండడం వల్ల ఏమైంది, ఆ టెంపరేచర్ చాలా హై టెంపరేచర్ అనేది 460 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందట మార్స్ మీద అనమాట. మెర్క్యూరీ మరి మెర్క్యూరీ చెప్పాలంటే మూన్ సన్కి దగ్గరగా ఉంది, కానీ మెర్క్యూరీ కంటే వీనస్ హాట్గా ఉంటుందట. వీనస్ ఇంకా చెప్పాలంటే మెర్క్యూరీ తర్వాత లైన్లో తిరుగుతుంటుంది, హాటెస్ట్ అనమాట. సో అది ఈ అట్మాస్ఫియర్ని, అందువలన దీన్ని స్టడీ చేయడానికి మనం దీన్ని పంపించడం జరుగుతుంది. శుక్రయాన్ 2028 ఇచ్చాడమ్మా, 2028 ఇచ్చాడు. ఓకేనా? సో 2028 ఇన్ ప్రాసెస్లో ఉందన్నమాట. యాక్చువల్గా మార్చ్ 2028 మార్చ్ 29th అది. సో అదేమో వీనస్కి వెళ్ళేసరికి జూలై 19th వెళ్తుంది 2028. 5 సంవత్సరాలట మొత్తం దాని లైఫ్ స్పాన్. ఎండ్ ఆఫ్ మిషన్ ఏమో జూలై 2033. సో మార్చ్ 2028లో పంపిస్తే జూలై 2033లో మిషన్ ఎండ్ అవుతుంది. అది దీని తాలూకా ఇదన్నమాట. సో దీని తర్వాత మనకి గ్రహాలు అయిపోయి సూర్యుడు దగ్గరగా ఉన్న నక్షత్రం కాబట్టి ఫస్ట్ డెడికేటెడ్ సోలార్ మిషన్ ఆదిత్య L1. సో విచ్ వాజ్ లాంచ్డ్ బై ఇస్రో ఇన్ 2023 సెప్టెంబర్ 2 గుర్తుంచుకోవాలి. 23లో లాంచ్ చేశారు. ఇది రీచ్డ్ సక్సెస్ఫుల్లీ ఇన్ January 6, 2024. సెప్టెంబర్ 2 పంపిస్తే 2024 January 6 రీచ్ ఏం జరిగిందనమాట. సెకండ్ ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ క్లాస్ మిషన్ అంటారు దీన్ని. ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ కదా, అబ్జర్వేటరీ క్లాస్ మిషన్. దీన్ని ఫస్ట్ ఏంటి, ఆస్ట్రోసాట్. దట్ ఈస్ ద ఫస్ట్, దిస్ వన్ ఇస్ ద సెకండ్ అనమాట. సో ఆదిత్య L1 మిషన్ గురించి లాంచ్ వెహికల్ ఏంటంటే దీనిది PSLV C57లో పంపించారు. PSLV C57 అనమాట. ఇది ఒక హ్యాలో ఆర్బిట్. అక్కడ ఏమంటుందాన్ని ఇక్కడ 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఎర్త్ టువర్డ్స్ ద సన్. అక్కడ సన్కి ఎర్త్కి మధ్య అది 1.5 మిలియన్ కిలోమీటర్స్. అక్కడ ఆ ఒక హ్యాలో ఆర్బిట్ ఉందట, అది ఆ ఆర్బిట్లో ఇది ఆపరేట్ అవుతుందంట, హ్యాలో ఆర్బిట్. ఇంకా లోనికి వెళ్దాం. ఎందుకు హ్యాలో ఆర్బిట్ అంటే కనుక ఇది 1.5 మిలియన్ కిలోమీటర్స్ టువర్డ్స్ ద సన్ నుండి 1.5 మిలియన్ కిలోమీటర్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉండడం వలన మూన్ కానీ ఏమంటారు దాన్ని, ఎర్త్ కానీ ఈ ఈ తాలూకా కక్షలో ఎప్పుడు మధ్యలోకి రావు. అంటే ఎక్లిప్సెస్ ఉన్నాయి కదా, సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ ఉన్నాయి కదా. ఆ రెండిటి వలన ఇక్కడ మూన్ కానీ
నైదర్ ద ఎర్త్ నార్ ద మూన్ బ్లాక్స్ ద సన్. సన్కి అడ్డం కల్పించదట ఈ కక్షలో. అర్థమైందా పాయింట్? సన్కి, సూర్యుడికి భూమి కానీ చంద్రుడు కానీ తమ గ్రహణాల ద్వారా అడ్డం కల్పించవు. అక్కడ షాడో జోన్లు రావు. అంటే నిరంతరం ఎప్పుడూ స్టడీ చేయడానికి ఈ హాలోజోన్ని భారతదేశం అనేది ఎంచుకుంది. పాయింట్ క్లియర్ అయిందా? అర్థమైందా? 0.5 మిలియన్ కిలోమీటర్స్ టువర్డ్స్ సన్ అని ఇచ్చాడు అనమాట. దాన్ని హాలో ఆర్బిట్ అంటారు దాన్ని. స్పేస్ క్రాఫ్ట్ ఆల్వేస్ స్టేస్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద సన్. ఆ హాలో ఆర్బిట్లోనే మన స్పేస్ క్రాఫ్ట్ని పట్టడం జరిగింది. అందువల్ల అన్ఇంటరప్టెడ్ 24/7 అబ్జర్వేషన్ ఆఫ్ సోలార్ ఫినామినా. అన్ఇంటరప్టెడ్ అనమాట, 24/7 ఎప్పుడు కూడా అక్కడ సోలార్ ఫ్లేర్స్ గురించి కానీ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ గురించి కానీ అన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ దీన్ని పెట్టుకోవడం జరిగిందట. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అక్కడ తిరగడం వలన యువతల భూమి నుండి కానీ అవతల సన్ నుండి కానీ అక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్, సెంట్రీ ఫ్యూగల్ అంటాం. అభికేంద్ర బలం, అపకేంద్ర బలం ఆ రెండు సమానం అయితే కదా. అభికేంద్ర బలం లాగుతుంది, అపకేంద్ర బలం వెళ్ళిపోవడానికి కదా. సో సన్ తాలూకా అపకేంద్ర బలం అలాగే ఎర్త్ తాలూకా, అది తెలుగులో నాకు గుర్తులేవు మొత్తానికి, ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈక్వల్గా యాక్ట్ చేస్తాయి అన్నమాట. అందువలన అది అలా తిరగడానికి కరెక్ట్గా ఉంటుందని చెప్పి దీనిలో పెట్టడం జరిగింది. సో దీనివలన ఏమవుతుందంటే మనం అడ్వాన్స్ వార్నింగ్ ఒక 30 నుండి 60 నిమిషాల ముందే అక్కడ శాటిలైట్స్ కానీ ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కానీ కమ్యూనికేషన్స్ కానీ పవర్ గ్రిడ్స్ కానీ అన్నిటికీ కూడా అడ్వాన్స్ వార్నింగ్లు అనేవి ఇక్కడ ఇవ్వడానికి స్పేస్ వెదర్కి సంబంధించి కానీ యువతల భూమి మీద ఉన్న ఈ శాటిలైట్స్ జీపీఎస్ అన్నిటికీ కూడా అడ్వాన్స్ వార్నింగ్ 1 అవర్ ముందే, అక్కడ 30 to 60 minutes ముందే అడ్వాన్స్ వార్నింగ్ ఇవ్వడానికి మనకి అవకాశం కుదురుతుంది. ఆబ్జెక్టివ్స్ సోలార్ అట్మాస్ఫియర్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్ అన్నీ చదువుకోవడానికి. అలాగే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సోలార్ అట్మాస్ఫియర్ ఫస్ట్ ఆబ్జెక్టివ్. రెండోది కరోనల్ హీటింగ్ ప్రాబ్లం. అక్కడ సోలార్ సర్ఫేస్ మీద కరోనా దగ్గర ఎందుకు అంత హీట్ వచ్చేస్తుంది, ఆ కరోనా దగ్గర ఎందుకు అంత హీట్ వస్తుంది అనేది స్టడీ చేయడానికి ఇది మొత్తానికి దీన్ని ప్రయోగించడం జరిగింది. సో ఇక్కడ మన ఈ సోలార్ ఆదిత్య L1 మిషన్కి దానికి ఇంటిగ్రేట్ చేస్తూ ఒక టెలిస్కోప్ని మనకి పూణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, అది పూణే అనమాట. ఇది IUCAI, ఇస్రోకి ఒక టెలిస్కోప్ని ఇచ్చారట. ఆ టెలిస్కోప్ పేరు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. ఆ టెలిస్కోప్ పేరు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. సో దీన్ని సూట్ అంటారు, SUIT, సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. దీనిని అక్కడ ఇస్రో వాళ్ళకి ఇచ్చారంట. ఎందుకంటే ఈ సూట్ ఏం చేస్తుందట, ఈ టెలిస్కోపు మనకి దీంతో ఇంటిగ్రేట్ అవుతుందట. ఆదిత్య L1 మిషన్తో ఇంటిగ్రేట్ అయ్యి అక్కడ సన్ దగ్గర నుండి వచ్చే అల్ట్రావైలెట్ అతి నీల లోహిత కిరణాలు ఉంటాయి కదా, ఆ ఎమిషన్స్, అలాగే అక్కడ మంచి ఇమేజెస్, మంచి క్వాలిటేటివ్ ఇమేజెస్ ఇవన్నీ కరోనా దగ్గర. సో అల్ట్రావైలెట్ రేస్ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి అదంతా ఈ టెలిస్కోప్ అనేది 200 to 400 నానోమీటర్స్ వరకు కూడా అది రికగ్నైజ్ చేయగలుగుతుందట. అంటే చూడండి ఎంత మైన్యూట్ అయినా రికగ్నైజ్ చేస్తుందన్నమాట. సో దీనివలన మనకి ఆదిత్య L1 మిషన్ ద్వారా ఈ సూట్ SUIT, దాని పేరు మళ్ళీ చెప్తున్నాను, ద సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, which is developed by Pune's Inter University Center for Astronomy and Astrophysics. దాన్ని డెవలప్ చేశారు. సో దాని పేరు సూట్ అంటారు, SUIT. 200 to 400 నానోమీటర్స్ స్టడీ చేస్తుంది ఆదిత్య L1తో
ఇంటిగ్రేట్ అవుతుంది. ఇందువలన మనకి మిస్టరీస్, సన్ తాలూకా మిస్టరీస్ని కనుక్కోవడానికి ఆదిత్య L1 ద్వారా వీటి సూట్ టెలిస్కోపు మనకి బాగా ఉపయోగపడుతుంది. మనకి నెక్స్ట్ ఇందులో ఇచ్చినవి ఏంటంటే స్పేస్ సైన్స్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ మిషన్స్. స్పేస్ సైన్స్ అంతరిక్ష శాస్త్రం, అది అలాగే ఆస్ట్రోఫిజిక్స్ తాలూకా మిషన్స్ అన్నమాట. ఇందాకే చెప్పుకున్నాం ఆస్ట్రోసాట్, ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ మల్టీ వేవ్లెంగ్త్ స్పేస్ అబ్జర్వేటరీ. సో స్పేస్ని అబ్జర్వ్ చేయడానికి లేదా పరిశోధించడానికి ఆస్ట్రోసాట్ అనేది మనం దీన్ని మొట్టమొదట ప్రయోగించడం జరిగింది. 2015లో లాంచ్ చేయడం జరిగింది PSLV C30తో ఆస్ట్రోసాట్ అన్నమాట. దీనికి ఏంటంటే ఇండియాస్ మినీ హబుల్ అంటారట. ఇండియాస్ మినీ హబుల్ ఎందుకు? స్పేస్ బేస్డ్ ఆస్ట్రనామికల్ క్యాపబిలిటీ, ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ అన్నమాట అంతరిక్షంలో. దాన్ని అందుకే ఇండియాస్ మినీ హబుల్ అంటాం. ఆస్ట్రోసాట్ని ఎందుకు ప్రయోగించారు? ఫస్ట్ది ఏంటంటే మల్టిపుల్ వేవ్ లెంగ్త్స్ ఉన్నాయి కదా మనకి. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్, విద్యుదయస్కాంత దీంట్లో వెబ్జిఆర్ అంటాం కదా, అంటే ఈ రకరకాల అల్ట్రావైలెట్ రేసు, ఇన్ఫ్రారెడ్ రేసు, ఎక్స్ రేసు, దాని తాలూకా వేవ్ లెంగ్త్లు, తరంగ దైర్ఘ్యాలు, వేరు వేరు తరంగ దైర్ఘ్యాలు ఉంటాయి కదా ఈ రేస్కి, విద్యుదయస్కాంత తరంగాలకి. సో ఇది ఈ మల్టిపుల్ వేవ్ లెంగ్త్స్ అనమాట. అల్ట్రావైలెట్ నుండి ఎక్స్ రేస్ వరకు ఉండే వివిధ రకాల తరంగ దైర్ఘ్యాలు ఉన్న ఆ రేసు ఉంటే కిరణాలని స్టడీ చేయడానికి నెంబర్ 1. సెకండ్ ఏంటి? ఇక్కడ యూనివర్స్లో బ్లాక్ హోల్స్ కానీ, న్యూట్రాన్ స్టార్స్ కానీ, పల్సార్స్ కానీ, తర్వాత సూపర్నోవా, రకరకాల ఏవి యాక్టివిటీస్ అక్కడ ఆ యూనివర్స్లో జరుగుతున్న ఆ యాక్టివిటీస్ అన్నింటినీ స్టడీ చేయడానికి రెండోది. ఈ రెండు కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో రావచ్చు. సో ఆస్ట్రోసాట్ అనేది ఈక్వటోరియల్ లోయత్ ఆర్బిట్లో 650 కిలోమీటర్స్ దగ్గర ఆస్ట్రోసాట్ని ప్రయోగించడం అది ఆపరేట్ చేస్తుంది అనమాట. సో ఒకటి, ఈ మిషన్ లైఫ్ ఏంటంటే 5 సంవత్సరాల కోసం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే రొబస్ట్ పెర్ఫార్మెన్స్, ఇట్ ఎక్సీడెడ్ దిస్ అండ్ కంప్లీటెడ్ 10 years in 2025 అండ్ స్టిల్ ఇట్ ఈస్ ఆపరేటింగ్. ఆస్ట్రోసాట్ 2015లో ప్రయోగించిన ఆస్ట్రోసాట్ ఇప్పటికీ కూడా ఆపరేట్ అవుతుంది. స్టిల్ ఇట్ ఈస్ ఆపరేటింగ్ ఆస్ట్రోసాట్ అనమాట. సో మెయిన్ అక్కడ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ అనుకున్నాం కదా, అల్ట్రావైలెట్. సో అల్ట్రావైలెట్స్ని ఇది అతినీల కిరణాలను స్టడీ చేయడం వలన ఇక్కడ హాట్ స్టార్స్, ఇక్కడ వేడిగా ఉన్న నక్షత్రాలు, అవన్నీ దాని గురించి స్టడీ చేయొచ్చు. అలాగే ఎక్స్రేస్ని స్టడీ చేయడం వల్ల మోడరేట్లీ ఉంటాయి కదా కొంత, దీనికంటే అతినీల కింద వాటికి సంబంధించినవి. ఇలా రకరకాల ఇవన్నీ మనం ఆస్ట్రోసాట్ ద్వారా మనం స్టడీ చేయడం జరిగింది. అసలు బ్లాక్ హోల్ థియరీ గురించి కానీ, ఆ పల్సార్స్ కానీ, న్యూట్రాన్ స్టార్స్ గురించి కానీ చాలా మంచి రీసెర్చ్ అనేది ఇవ్వడం జరిగింది ఆస్ట్రోసాట్. యూపీఎస్సీలో క్వశ్చన్ చూద్దాం. ఆస్ట్రోసాట్ క్వశ్చన్. సో విత్ రిఫరెన్స్ టు ఆస్ట్రోసాట్, the astronomical observatory launched by India, which of the following statements is or are correct? సో ఆస్ట్రోసాట్కి సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ యూపీఎస్సీ 16లో ఇచ్చాడు. ఫస్ట్ వన్, అదర్ దాన్ యుఎస్ఏ అండ్ రష్యా, ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ టు హ్యావ్ లాంచ్డ్ ఎ సిమిలర్ అబ్జర్వేటరీ ఇన్ టు స్పేస్. రష్యా యుఎస్ఏ తర్వాత మనదే, యుఎస్ఏ రష్యా తర్వాత మనదే ఒకటి. ఇంకోటి చూడండి రెండోది, ఆస్ట్రోసాట్ ఈజ్ ఏమన్నదాన్ని 2000 kg శాటిలైట్ ప్లేస్డ్ ఇన్ అన్ ఆర్బిట్ అట్ 1650 kilometers అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అది 2000 kgs వెయిట్, 1650 కిలోమీటర్లు, భూమి నుండి 1650 కిలోమీటర్లు ఎత్తులో మనకి దీన్ని పెడతారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? తెలుసు కదా, 650 అంటే 2 తప్పు, 2 తప్పు. సో ఒకటికి వచ్చేసరికి మనం యాక్చువల్గా అది కూడా వీడి ముందే వెళ్ళే తర్వాత ఇచ్చేది అనమాట. ఇండియా 4th కంట్రీ అనమాట, మళ్ళీ అదే లైన్. సేమ్ యుఎస్ఏ నెంబర్ 1, రష్యా నెంబర్ 2, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నెంబర్ 3. ఇండియా ఈజ్ ద 4th కంట్రీ. అందువలన సెకండ్ కంట్రీ కాదు. 2000 kgs తర్వాత ఇక్కడ ఇచ్చుకున్నాడు అనమాట.
1515 కేజీలట. ఆస్ట్రోసాట్ వెయిట్ 1515 కేజీలంట, 650 కిలోమీటర్లు. చూసారా, ఇది డైరెక్ట్గా అంటే ఒక క్వశ్చన్ యూపీఎస్సీలో ఎంత జాగ్రత్తగా అడుగుతున్నాడో చూడండి. అర్థమైందా? ఆస్ట్రోసాట్ గురించి. ఎక్స్పోసాట్ గురించి. ఎక్స్పోసాట్ ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ అట. ఇది ఏంటంటే దీన్ని ఏమన్నా దాన్ని డెడికేటెడ్గా ఎక్స్రేస్ కోసమే భారతదేశం మొట్టమొదటిగా ప్రయోగించింది ఎక్స్రేస్ మీద రీసెర్చ్ చేయడానికే. సో సెకండ్ అంటే ఇది. అంతకుముందు యూరోపియన్ నాసా పంపించిందట. దాని తర్వాత దిస్ ఈజ్ ద సెకండ్ మిషన్ పిఎస్ఎల్వి C-58తో శ్రీహరికోటలో 2024లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మెయిన్ ఎక్స్రేస్ కోసమే, ఎక్స్రేస్ అబ్జర్వేషన్ కోసమే ఎక్స్పోసాట్ ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ గగన్యాన్ మనం ఏంటి? గగన్యాన్ అనేది ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ అండర్టేకెన్ బై ఇస్రో. ఎవ్రీబడీస్ నాలెడ్జ్ అనమాట. ఇది కంప్లీట్ అయితే ఇండియా విల్ బికమ్ ద 4th నేషన్ అవుతుంది. యుఎస్, రష్యా, చైనా తర్వాత 4వ దేశం అవుతుంది అనమాట. ఈ గగన్యాన్ మిషన్లో మనకి సహాయం చేస్తున్న దేశాలు రష్యా, ఫ్రాన్స్. వెరీ గుడ్, ఎగ్జామ్లో అడగచ్చు. రష్యా, ఫ్రాన్స్ అన్నమాట. సో ఎందుకు అంటే కనుక మనం 3 హ్యూమన్ స్పేస్ అదే క్యాపబిలిటీ మనం అంతరిక్ష యాత్రికులను తీసుకెళ్ళగలము అనేది ప్రూవ్ చేసుకోవడానికి నెంబర్ 1. సెకండ్ వన్ ఏంటంటే అక్కడ సపోర్టింగ్ సిస్టము, క్రూజ్ సేఫ్టీ అంతా మన దగ్గర ఉందని చూపించడానికి, ఎందుకంటే కమర్షియల్గా చాలా మందిని తీసుకెళ్ళొచ్చు కాబట్టి. అలాగే రీఎంట్రీ అండ్ రికవరీ టెక్నాలజీ మనకు ఉంది అని చెప్పడానికి. ఈ మూడింటి కోసం గగన్యాన్ అనేది మనం దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ దీన్ని ఆస్ట్రోనాట్స్ రోదసీ యాత్రికుల్ని లో ఎర్త్ ఆర్బిట్ అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 300 to 400 కిలోమీటర్స్ 300 నుంచి 400 కిలోమీటర్లు మనకి లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టి మళ్ళీ జాగ్రత్తగా తీసుకురావడానికి దీనిని డిజైన్ చేయడం జరిగింది. సో ఇది HLV M3కి హ్యూమనాయిడ్ వెర్షను, మనకి లాంచ్ వెహికల్ Mark 3కి హ్యూమనాయిడ్ వెర్షన్ అని చెప్పి మనం చెప్పుకున్నాం అనమాట. సో ఈ ముగ్గురు ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళగలుగుతుందట ఒకసారి. ముగ్గురు ఆస్ట్రోనాట్స్ని ప్రెజరైజ్డ్ క్రూ మాడ్యూల్లో తీసుకెళ్ళగలుగుతారు. ఇది వాళ్ళు ఆర్బిట్లో 3 రోజులు ఉండడానికి డిజైన్ చేశారట. 3 రోజులు మాత్రమే. ద క్రూడ్ మిషన్ ఇస్ ప్లాన్డ్ టు లాస్ట్ 3 days ఇన్ ఆర్బిట్. అక్కడ ఎక్స్పెరిమెంట్స్ రకరకాలవి చేయడానికి మనకి గగన్యాన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇందులో గగన్యాన్లో ప్రధానమైన పాత్ర పోషించేది క్రూ మాడ్యూల్, CM అంటాం. క్రూ అంటే వెళ్ళేవారు, వాళ్ళ మాడ్యూల్ అనమాట. ప్రెజరైజ్డ్ స్పేస్ క్రాఫ్ట్, దాన్ని ప్రెజరైజ్డ్ స్పేస్ క్రాఫ్ట్ అని ఆ ప్రెజర్తో కూడిన స్పేస్ క్రాఫ్ట్ని డిజైన్ చేసి వాళ్ళని ఆస్ట్రోనాట్స్ని జాగ్రత్తగా లాంచ్ చేయడము, ఆర్బిటాల్లో స్టే చేయించడము, ఎర్త్లోకి తీసుకురావడం, రీఎంట్రీ అని చెప్పి ఈ అన్నిటి కోసం ఈ క్రూ మాడ్యూల్ దీన్ని డెవలప్ చేశారు. అక్కడ రీఎంట్రీ అండ్ దాన్ని జాగ్రత్తగా తీసుకురావడానికి. ఒకటి క్రూ మాడ్యూల్ తీసుకురావడానికి, రెండో సర్వీస్ మాడ్యూల్. సో క్రూ మాడ్యూల్ ఆ 3 రోజులు అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని రకాల సర్వీసులు ఇవ్వడానికి సర్వీస్ మాడ్యూల్ అనమాట. ఆపరేషనల్ ఫంక్షన్స్ కానీ, వాళ్ళకి అన్ని ఎలక్ట్రిక్ పవర్ కానీ, థర్మల్ కంట్రోల్ ఇవ్వడానికి కానీ, అన్ని రకాల సపోర్ట్లు ఇవ్వడానికి సర్వీస్ మాడ్యూల్ రెండోది. సో మూడోది క్రూ ఎస్కేప్ సిస్టమ్. మూడోది ఇందులో గగనయాన్లో మూడోది క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటే ఎమర్జెన్సీ సేఫ్ మెకానిజం. ఏదైనా ప్రాబ్లం వచ్చింది, లాంచ్ వెహికల్ ఫెయిల్యూర్ అయిపోయింది, అప్పుడు జాగ్రత్తగా క్రూని తీసుకురావడానికి ఎమర్జెన్సీ సేఫ్టీ మెకానిజం అనేది మనకి. అంటే క్రిటికల్ ఫేజెస్ ఏమొచ్చినా, అక్కడ ప్రాబ్లం వచ్చినా సరే ఇమ్మీడియట్గా వాళ్ళని జాగ్రత్తగా తీసుకురావడానికి క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో నెంబర్ 1 క్రూ మాడ్యూల్, క్రూని జాగ్రత్తగా తీసుకురావడం. రెండవ సర్వీస్ మాడ్యూల్ ఆ 3 రోజులు అన్ని రకాల వాళ్ళకి ఇవ్వడం, పవరు, థర్మల్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వడం. మూడోది క్రిటికల్ అయితే ఎస్కేప్ ఎలాగా అనేది క్రూ ఎస్కేప్ సిస్టమ్. ఈ 3 మాడ్యూల్స్ గగనయాన్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏమన్నా దాన్ని ఇనీషియల్గా ఏంటంటే మనకి
2 అన్క్రూడ్ 1 క్రూడ్ డిజైన్ చేశారట. 2 అన్క్రూడ్ రోబోట్స్ లాగా, ఒకటి క్రూడ్ అనమాట. 2 అన్క్రూడ్ అసలు ఎవరు ఉండరు, ఒక దాంట్లో క్రూడ్ ఉండేటట్టు. ఇప్పుడు మాత్రం దాన్ని 8 మిషన్స్ అనమాట డిజైన్ చేశారు గగన్యాన్. 8లో ఏంటంటే రెండిట్లో మనుషులు పంపిస్తారు, మిగతా 8లో మామూలుగానే మనుషులు కాకుండా పంపిస్తారు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ గగన్యాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే 8 మిషన్స్, 2 క్రూడ్ అండ్ 6 అన్క్రూడ్. ఓకే, మనుషులు లేకుండా. సో అన్క్రూడ్ మిషన్స్ అంటే ఏంటి? సో అన్క్రూడ్ మిషన్స్ ఏం చేస్తాయి? ఓవరాల్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ని చెక్ చేయడానికి ఒకటి, అలాగే క్రూజ్ సేఫ్టీ మెకానిజమ్స్ అన్ని చూడడానికి, ఆ రీఎంట్రీ ప్రొసీజర్స్ చూడడానికి, ఆ పారాచూట్ డిప్లాయ్మెంట్, అలాగే స్ప్లాష్ డౌన్ కిందకి ఎలాగ వస్తారు, ఈ ఆపరేషన్స్ రిలయబిలిటీ కోసం అన్ని చెక్ చేసుకోవచ్చు కదా. సో దీనికోసం ఈ అన్క్రూడ్ మిషన్స్ కోసం వాళ్ళు ఒక ఫిమేల్ లుకింగ్ హ్యూమనాయిడ్ రోబోట్, ఒక స్త్రీలాగా ఉండే ఒక రోబోట్ని డెవలప్ చేశారు ఇస్రో. వ్యోమగాములకు మిత్ర, అందువల్ల దాని పేరు వ్యోమమిత్ర అని పెట్టారు. సో వ్యోమమిత్ర అనే రోబోట్ని ఇక్కడ, ఇది విల్ సిమ్యులేట్ హ్యూమన్ ప్రెజెన్స్ ఇన్సైడ్ ద క్రూ మాడ్యూల్ అండ్ పర్ఫార్మ్ ఫంక్షన్స్, వచ్చాయి అన్ని ఫంక్షన్స్ అక్కడ సిమ్యులేట్ చేస్తుంది, క్రూ ఉన్నట్టే చేసి అక్కడ ఆ ఫంక్షన్స్ ఆ మానిటరింగ్ చేయడం, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయని చెప్పడం, అలాగే డిమాన్స్ట్రేట్ చేయడం, అన్ని రకాల పనులు వ్యోమమిత్ర చేస్తుంది. అన్క్రూడ్ మిషన్లో వ్యోమమిత్ర వెళ్తుంది. అండ్ క్రూడ్ మిషన్స్కి వెళ్ళేసరికి మనకి ద క్రూడ్ మిషన్ విల్ క్యారీ ఇండియన్ ఆస్ట్రోనాట్స్ ఇన్ టు స్పేస్. ఇండియన్ ఆస్ట్రోనాట్ తీసుకెళ్తుంది. ఇండియన్ ఆస్ట్రోనాట్స్ కోసం ముందు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళు గ్రావిటీ ఎక్స్పెరిమెంట్లన్నీ చేస్తారనమాట. తర్వాత రీఎంట్రీ అండ్ ఫ్లాష్ వెనక్కి వచ్చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి HLV-M3 శ్రీహరికోట నుండి దీన్ని ఆర్బిటాల్ మాడ్యూల్లో తీసుకెళ్తారు. క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ రెండు ఉంటాయి. సో ఇక్కడ ఆ తర్వాత ఏంటంటే పైకి వెళ్ళిన తర్వాత ఏమంటారు దాన్ని, క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది యాక్టివ్, ఏదైనా ఎమర్జెన్సీ ఉండడానికి ఎప్పుడు అది రెడీగా ఉంచుకుంటారు. ఈ 300 to 400 కిలోమీటర్స్ ఆల్రెడీ మనకి తెలిసిందనమాట. సో ఈ ప్రొసీజర్ మనకి దీని మీద ఇన్ జనరల్ క్వశ్చన్స్ అడగట్లేదు కాబట్టి మనకు అవసరం లేదు. 8 ప్రొసీజర్స్ అన్నాను, మనకు అవసరం లేదు. సో గగన్యాన్ అర్థమైందా? ఇంకా ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇంకా మనం లోనికి వెళ్ళచ్చు. ఓకే, భారతీయ అంతరిక్ష స్టేషన్, BAS, భారతీయ అంతరిక్ష స్టేషన్ లేదా BAS. సో భారతీయ అంతరిక్ష స్టేషన్ ఇండియాస్ ప్రపోజ్డ్ స్పేస్ స్టేషన్ ప్రోగ్రామ్ బై ఇస్రో, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా. సో ఇట్ విల్ బి డెవలప్డ్ ఆఫ్టర్ ది సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది గగన్యాన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. భారతీయ అంతరిక్ష అనేది గగన్యాన్ అయ్యేకే దీన్ని డెవలప్ చేస్తారు. అందువలన టైం లైన్ 2035కి పెట్టుకున్నారు, అరౌండ్ 2035 అది. సో ఎందుకు అంటే కనుక మనకి ఏమన్నా దాన్ని లో ఎర్త్ ఆర్బిట్లో మనుషులు అలా ఉండి రీసెర్చ్ చేయడానికి మన తరపున లో ఎర్త్ ఆర్బిట్లో ఒకటి, అలాగే లాంగ్ డ్యూరేషన్ ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేయడానికి, మనకి లాంగ్ డ్యూరేషన్ ఎక్స్పెరిమెంట్లు ఏమైనా చేయడానికి, అలాగే మనకి స్పేస్ హ్యాబిటేషన్, స్పేస్లో మనం ఉండేయడానికి, మనం స్వయంగా మన స్వదేశీ టెక్నాలజీతో స్పేస్ హ్యాబిటేషన్ డెవలప్ చేసుకోవడానికి, అలాగే మన లోనార్కి క్రూడ్ మనుషుల్ని ఉంచి లోనార్కి మనం ప్లాన్ చేస్తున్నాం. దానికి కూడా ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ హెల్ప్ అవుతుందంట. సో అదొకటి. సో ఇక్కడ ఏంటంటే ఇది లో ఎర్త్ ఆర్బిట్లో 400 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్లో ఎత్తులో ఇది భారతీయ అంతరిక్ష మిషన్ ఏమో తిరుగుతుందంట. దీన్ని ప్రవేశపెడతారంట. ఇంచుమించు ఏమంటుంది దాన్ని, ఇందులో 50 to 60 టన్ మాడ్యులర్ స్టేషన్, ఒక 50 to 60 టన్స్ స్టేషన్ అనమాట టోటల్. దాని వెయిట్ ఉంటుంది. అందులో 5 మాడ్యూల్స్ ఉంటాయట. బేసు, కోరు, సైన్సు, ల్యాబ్ అండ్ కామన్ వర్కింగ్ మోడ్స్ ఇన్ జనరల్ తర్వాత చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇనీషియల్ మిషన్స్ ఏంటి 15 నుంచి 20 రోజుల వరకు క్రూ ఉండొచ్చట. ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్లో 15 నుంచి 20 రోజుల వరకు ఉండొచ్చు అనమాట. దీన్ని ఆ గగన్యానికి వాడే LVM-3 ఉంది కదా, దాన్ని హ్యూమన్ రైడ్ LVM-3 ఉంది కదా, అది కానీ ఒకవేళ దాని తర్వాత ఏంటి మన నెక్స్ట్ వెర్షన్ ఏంటి మనది NGLV, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ రెడీ అయిపోతే దాంట్లో కానీ పంపిస్తారు.
అయితే ఎందుకు ఇండియాకి స్పేస్ స్టేషన్ మీరు చెప్పండి. ఎందుకు మనకు అంతరిక్ష స్టేషన్ ఇప్పుడు అవసరమా మనకి? ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చాలా వర్క్స్ చేస్తుంది అక్కడ. సో, ప్రతిసారి వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం. మనకంటూ ఒక స్పేస్ స్టేషన్ అనేది ఉంటది. సో, స్పేస్ పవర్‌గా మనం ఎదగడానికి ఇది ఒక మంచి మైలురాయి అవుతది. అది ఒకటి. రెండోదేంటంటే, లాంగ్ డ్యూరేషన్ ఉండడం వలన అక్కడ మన వాళ్ళు రిసర్చ్ చేయగలుగుతారు. బయోటెక్నాలజీ, రకరకాల స్పేస్ మెడిసిన్ సంబంధించి, ఏదైనా స్పేస్ సంబంధించిన రిసర్చ్ డీటెయిల్డ్‌గా చేయడానికి అవుతది. గ్రావిటీ రిసర్చ్, మైక్రో గ్రావిటీ రిసర్చ్ ఇవన్నీ చేయడం జరుగుతదనమాట. అలాగే మనకి టెక్నాలజీ డెవలప్‌మెంట్, లాంగ్ డ్యూరేషన్ హ్యూమన్ సర్వైవల్ సిస్టమ్ మనం డెవలప్ చేసుకోవాలి కదా! అలా డెవలప్ చేయాలంటే అక్కడ మనకొక స్పేస్ స్టేషన్ ఉంటే ముందు 14 రోజులు అలాగా ఇయర్స్, నెలల నుంచి ఇయర్స్ కూడా మనం తీసుకెళ్ళొచ్చు. అందువలన ఇండియా డెవలప్ చేసుకోవడం, భారతీయ అంతరిక్ష దీన్ని డెవలప్ చేయడం జరిగింది.